భారీ అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన పుష్ప చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే పుష్ప 2 చిత్రం మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు పుష్ప 2 నిర్మాతలకి అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్లోని 100 కోట్ల రూపాయలని వెనక్కి తిరిగి ఇచ్చేశాడు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడు. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో అయితే పుష్ప 2 చిత్రం విడుదలైంది. విడుదలైనప్పటి దగ్గర నుంచి కూడా ఈ చిత్రం మీద మిక్స్డ్ టాక్ అయితే ఉంది. కొంతమంది ఏమో బ్లాక్ బాస్టర్ అని చెప్తున్నారు, కొంతమంది ఏమో డిజాస్టర్ అని చెప్తున్నారు, కొంతమంది యావరేజ్ అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తన రెమ్యునరేషన్లోని 100 కోట్ల రూపాయలని ఇప్పుడు పుష్ప 2 ప్రొడ్యూసర్లకి తిరిగి ఇచ్చినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి అసలు ఈ అంశంలో వాస్తవం ఉందా? నిజంగా బన్నీ తన రెమ్యునరేషన్లోని 100 కోట్లను తిరిగి ప్రొడ్యూసర్లకు ఇచ్చేశారా? అసలు ఏం జరుగుతోందంటే ఏం చెప్తారు? పుష్పని నెగిటివ్ ప్రచారం చేయడానికి చాలామంది చాలా రకాల ప్రయత్నిస్తున్నారని తెలుసు. ఇంకా సినిమా వీకెండ్ కలెక్షన్సే పూర్తవలా, హిట్ ఫ్లాప్ అని ఎలా డిక్లేర్ చేస్తారు దీన్ని? నెక్స్ట్ పుష్ప పార్ట్ 1 కూడా తెలుగులో ఇలాగే మాట్లాడుకున్నారు అప్పుడు, అవునా? ప్రపంచవ్యాప్తంగా హిట్ సినిమా. ఈరోజు ముంబైలో పెద్ద హిట్ అండ్ బీహార్లో ఈ రోజు కూడా హౌస్ఫుల్ కలెక్షన్స్, బీభత్సమైన కలెక్షన్స్. ఇంకా ఆ రోజు ఈవెంట్కి వచ్చారా 7.5 లక్షల మంది. వాళ్ళందరూ ఇంకా పూర్తిగా చూడలా, వీకెండ్ వరకు బుక్ చేసుకొని ఉన్నారు. ఓకే, వాళ్ళు చూడాలి. నెక్స్ట్ ప్రీ బిజినెస్ 1065 CR చేసింది అంటే ఆల్రెడీ వాళ్ళు టికెట్ కొనేసుకున్నారుగా, డబ్బులు వచ్చాయిగా. ఆ టికెట్లు అయితే వెనక్కి రీఫండ్ చేయమని అయితే ఆన్లైన్లో పెట్టుకోలేదు కదా. 1065 వచ్చిందంటే ఆల్రెడీ పుష్ప సేఫే, రిలీజ్కి ముందే సేఫ్ అయిన సినిమాని ఫ్లాప్ అని ఎలా డిక్లేర్ చేస్తారు? రిలీజ్కి ముందే సేఫ్, దాని బడ్జెట్ 1065 అయ్యిందా? కానీ డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి నిజంగా వాళ్ళు పెట్టిన ఖర్చు తిరిగి రావాలి, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయితే అవ్వాలి కదా. వాళ్ళందరికీ పర్సెంట్ బేసిస్లోనే ఇచ్చారు. పుష్ప రిలీజ్ అయిన విషయం మీకు అందరికీ బాగా గుర్తుపెట్టుకోండి. 55 ప్రొడ్యూసర్స్కి 45 థియేటర్ యాజమాన్యానికి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్స్కి వాళ్ళు ఆల్రెడీ ఆన్ షేర్ మాట్లాడుకున్నారు. పుష్ప లాస్ కాదు, వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి ఆ సినిమాని, వాళ్ళంతా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. ఏంటి షేరింగ్లో నడుస్తుంది. షేరింగ్లో అందరికీ బెనిఫిట్సే వచ్చాయి, ఎవ్వరు కూడా నష్టపోయామని ఇప్పటి వరకు ఒక్క డిస్ట్రిబ్యూటర్ అన్న నేను పుష్పాలో నష్టపోయానని చెప్పాడా? ఒక్క ఎగ్జిబిటర్ నష్టపోయానని చెప్పాడు. మొన్న లైగర్కి జరిగినట్టు ఎప్పుడన్నా డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లు వచ్చి ధర్నా చేశారా? ఆచార్యకు చేసినట్టు ఎవడన్నా ధర్నా చేశాడా? మా డబ్బులు మాకు ఇవ్వండి అని. గుర్తుపెట్టుకో ఒకసారి, బోలా శంకర్ టైంలో కూడా ధర్నాలు చేశారు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి అని. పుష్ప టైంలో ఎవరైనా ధర్నా చేశారు ఇప్పటి వరకు, ఈ రోజు వరకు. అంటే రిలీజ్ అయ్యి కూడా 3 రోజులే. అదే కదా, అదే చెప్తాను. రిలీజ్ అయ్యి 3 రోజులకే వాళ్ళకి ఎక్కడ డిస్సాటిస్ఫాక్షన్ అయ్యారు వాళ్ళు. ఎప్పుడు మరి మిక్స్డ్ టాక్కి కారణం ఏంటి? కొంతమంది ఏమో సినిమా సూపర్ హిట్, బ్లాక్ బాస్టర్ అని చెప్తూ ఉంటే, మరి కొంతమంది ఏమో అసలు యావరేజ్గా ఉంది అంటూ కొంతమంది చెప్తున్నారు, ఇంకొంతమంది ఏమో అసలు డిజాస్టర్ అని చెప్తున్నారు. ఏంటి మిక్స్డ్ టాక్ కారణం ఏంటి? ఇప్పుడు నీకు మూవీ గురించి చెప్తా విను. పుష్ప ఫస్ట్ అర్థం కాని వాళ్ళకి చెప్తా. అర్థమైన వాళ్ళు హిట్ అన్నారు, అర్థం కాని వాళ్ళు ఫ్లాప్ అన్నారు. ఓకే, అర్థమైన వాళ్ళకి చెప్తా. పుష్ప అనేది ఒక సూపర్ హీరో సిరీస్. అంటే సూపర్ హీరోస్కి ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఉంటాయి, ఓకేనా? పుష్ప హీరో, తన శక్తికి మించే తనకున్న శక్తితోనే పోరాడే హీరో, ఓకేనా? ఆ క్యారెక్టర్ని జనాల్లోకి వదిలేరు. ఈ క్యారెక్టర్ మీద నువ్వు 190 సినిమాలు తీయొచ్చు, 5 లక్షల సినిమాలు కూడా తీయొచ్చు. అదే చెప్తున్నారు. అంటే హీరో ఎలివేషన్సే తప్ప సినిమాలో అసలు కథే లేదు. అదే చెప్తున్నామా మళ్ళీ అక్కడికి, వీళ్ళన్న వాళ్ళ మాటలకి. హీరో ఎలివేషన్ కాదది, ఒక క్యారెక్టర్ని జనాల్లోకి వదిలేరు పుష్పాని, ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు చిన్నపిల్లలకు అర్థమయ్యే ఒక ఎగ్జాంపుల్, పెద్దలకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తా. స్పైడర్ మ్యాన్ సినిమాకి కథలు ఉండవు. స్పైడర్ మ్యాన్ ఆ పర్టికులర్ పార్ట్ కి ఒక టాస్క్ ఇస్తాడు స్పైడర్ మ్యాన్. అంటే ఇప్పుడు ఒక్కొక్క సిరీస్ లో ఒక్కొక్క మిషన్ అయితే ఉంటది. నేను అదే అక్కడికే వస్తున్నా, నీకు మళ్ళీ ఎగ్జాంపుల్ గా చెప్తా. స్పైడర్ మ్యాన్ గురించి మాట్లాడదాం. ఒక టాస్క్ ఇస్తాడు, ఆ టాస్క్ ని కంప్లీట్ చేయడంలో సఫలం అవుతాడు హీరో లాస్ట్ వరకు. దానికోసం పోరాడుతా లాస్ట్ కి రీచ్ అవుతాడు. నెక్స్ట్ కార్టూన్ సిరీస్ పిల్లలకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు డోరేమోన్ ఉంటుంది, డోరేమోన్, నోబితా, సిజుకా వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్స్ వాళ్ళకు ఉంటాయి.
ప్రతి ఎపిసోడ్లో ఒక గ్యాడ్జెట్, దాని చుట్టూ కథలు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సాధారణ ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా చెప్తా. అమృతం అనేది ఒక దాంట్లో కథ ఏమి ఉండదు, ప్రతి ఎపిసోడ్కి ఒక్కొక్క మిషన్ ఉంటుంది, రైట్? పుష్ప కూడా ఫస్ట్ పార్ట్లో క్యారెక్టర్స్ అన్ని పరిచయం చేసి మీకు వదిలేసాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్లో ఉన్నది మిషన్, నాట్ స్టోరీ. ఈ మిషన్ ఏంటంటే పుష్పకి శ్రీవల్లి కోరిక అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు? సీఎం దగ్గరికి వెళ్తున్నా, ఒక ఫోటో తీసుకురా, ఎడబెట్టుకుందాం, అంతే. భార్యను అతిగా ప్రేమించే భర్త పిల్లల కోరిక తీర్చడానికి ఆ టాస్క్ ఎంచుకున్నాడు. సీఎం దగ్గరికి వెళ్ళి సీఎం నాకు ఫోటో ఇవ్వ అన్నాడు. హ్యాపో నేను ఇవ్వను అన్నాడు. నువ్వు ఇవ్వకపోతే అంటే నేనే ఇంకో సీఎంని చేసుకొని వాడితో ఫోటో దిగి నా హాల్లో పెట్టుకుంటా అనుకున్నాడు. ఇప్పుడు నేను కొత్త సీఎంని చేయాలంటే ఏం చేయాలి ఆయనకు తెలియదు. ఉన్న మంత్రిని అడిగాడు, 500 కోట్లు కావాలి. పుష్పకున్న ఒకే సోర్స్ ఏంటి? ఎర్రచందనం. డీలింగ్ మాట్లాడుకోవాలి, ఎర్రచందనాన్ని ఆయనకు సప్లై చేయాలి. ఇప్పుడు ఈ టాస్క్ లో పుష్పకు వచ్చే అడ్డంకులు ఏంటి? పోలీసు క్యారెక్టర్ ఖచ్చితంగా ఈ మిషన్ ఆపాలి, అతని ప్రయత్నం. నెక్స్ట్ పుష్పకు విరోధులు ఉంటారు, లైక్ అనసూయనో, సునీలో, లేకపోతే ఇంకెవరో, జాలరెడ్డో, ఆ రెడ్డో, ఈ రెడ్డో, 100 మంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇబ్బంది పెడతా ఉంటాడు. ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కొని లాస్ట్కి ఆ టాస్క్ని సాధించి పిల్లానికి అప్పచెప్పి ఆ ఫోటోని హాల్లో పెట్టడం ఈ టాస్క్ పార్ట్ 2. దీనిలో భాగంగా క్యారెక్టర్స్కి కూడా ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి క్యారెక్టర్ కూడా ఎమోషన్ ఏంటి, అదేంటిది అనుకోకుండా శ్రీవల్లి ప్రెగ్నెంట్ అయిపోయింది. అమ్మో ఆడపిల్ల పుడితే బాగుంటుంది, మగపిల్లాడు పుడితే ఇంటి పేరు లేకుండా ఉంటుంది, నాకు ఆడపిల్లే కావాలి అనుకొని కోరుకున్నాడు. ఆ వాళ్ళున్న ప్రాంతంలో వాళ్ళకేంటి, గంగమ్మ జాతరలో ఆ వేషం కట్టుకొని అమ్మవారిని కొంగుజాచి అడిగితే వరాలు ఇస్తుంది. దానికోసం అని చెప్పేసి ఆయన అది చేసేసాడు, పని పూర్తి చేశాడు. అలా ఆడపిల్ల పుడితే బాగున్నాను కానీ మగపిల్లాడే పుడుతున్నాడు. ముల్లేటి వెంకటరమణ వాళ్ళ తాత పేరు పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి, ఇంటి పేరు కావాలి. ఇంటి పేరుని కూడా సంపాదించుకొని సినిమాని ఎండ్ చేశాడు. టాస్క్ కంప్లీట్ అయింది, మిషన్ కంప్లీట్ అయింది. పర్సనల్గా వీళ్ళ పాత్రలు కూడా పరిపూర్ణం చేసి వదిలేశారు. నెక్స్ట్ పార్ట్ 3 ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అన్న వచ్చాడు కదా కొత్తగా, అన్న ఏదన్నా అడుగుంటాడు నాకు ఇది కావాలి అని, లేదా ప్రైమ్ మినిస్టర్ జయపర్ బాబు వస్తాడు నన్ను ప్రైమ్ మినిస్టర్ని చెయ్యి అంటాడు. నెక్స్ట్ మళ్ళీ పుష్పకున్న సోర్స్ ఏంటి, ఎర్రచందనం. మళ్ళీ దానికి ఒక డీల్ మాట్లాడుకోవాలి. ఇక్కడ 2000 టన్నులు, ఇప్పుడు నెక్స్ట్ 5000 టన్నులు మాట్లాడు, అంటే ఇంటర్నేషనల్గా వెళ్తాడు ఇక 5000 టన్నులు మాట్లాడుకుంటాడు. ఈ మిషన్ లో భాగంగా ఆపగలిగే శక్తి పోలీసు, ఆయన ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఈయన ముందుకు వెళ్తాడు. నెక్స్ట్ పుష్పని ఇబ్బంది పెట్టే క్యారెక్టర్స్ నేను ఇబ్బంది పెట్టడానికి వస్తూ ఉంటాయి. ఇలా పుష్ప 1,00,000 సినిమాలు తీయొచ్చు. ఆ 1,00,000 సినిమాల్లో వచ్చిన ఫస్ట్ సినిమా పార్ట్ 2. ఒక మిషన్ ని కంప్లీట్ చేశాడు, పాత్రల్ని సాటిస్ఫై చేశాడు. ఇప్పుడు అర్థమైందా నీకు పుష్ప? నాకు ఎప్పుడో అర్థమైంది. జనాలు ఏమనుకున్నారు కానీ నేను అడుగుతుంది ఏంటంటే, ఇంత క్లియర్గా మీరు చెప్పారు, మరి ప్రజల నుంచి ఎందుకు మిక్స్డ్ టాక్ వస్తుంది పుష్ప 2కి? ఎగ్జాక్ట్లీ, మిక్స్డ్ టాక్ ఎందుకు వస్తుంది అంటే, నెంబర్ 1 ఇది ఫ్లాప్ చేయాలనే పట్టం కట్టుకున్న వాళ్ళు, కావాలని రాసే రాతలు, కావాలని చెప్పే చేతలు. వీడికి ఇప్పుడు ఇదే మనకి ఇలాంటి స్టోరీలు ఇంకెందుకు, యూనివర్సల్ కూడా మనకు అలవాట్లేదు. హాలీవుడ్ లో యూనివర్సల్ అలవాటు. ఈ సినిమాలోంచి ఇప్పుడు KGF సలార్ కలిసి తలబడి ఒక సినిమా వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్. పుష్ప ఊరు ఉందా, ఆ ఊరు వెనకాల కొండ దిగితే కింద రంగస్థలం ఊరు కూడా ఉండొచ్చుగా. చెప్తున్నా, ఇవి మన వాళ్ళకి అలవాట్లేదు. అవెంజర్స్ ఇట్లాంటివన్నీ హాలీవుడ్ లో అలవాటు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ పుష్ప నచ్చింది, ఒప్పుకో, అందరికీ నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే, ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ సీరియల్స్ చూస్తారు. సీరియల్స్ లో ఈ అలవాటు ఉంది. ఓ పండగ, బతుకమ్మ పండుగ ఉంటే అందుకు దాన్ని హిట్ చేశారు. ఇంకా మిగతా వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు. ఇంతకీ మళ్ళీ ఆ సినిమాని చూస్తే వీళ్ళకి అర్థమవుతుంది. ఇంతకీ బన్నీ ఇప్పుడు పుష్ప 2 చిత్ర నిర్మాతలకి తన రెమ్యునరేషన్లో తీసుకున్నటువంటి మొత్తంలో 100 కోట్లని తిరిగి ఇచ్చినట్లుగా వార్త వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలో వాస్తవం ఉందంటారు అసలు? జైలర్ సినిమా హిట్ అయిన తర్వాత రజనీకాంత్ దగ్గరికి వెళ్ళి నిర్మాతలు ఇంకో 200 కోట్లు ఎలా అయితే గిఫ్ట్ ఇచ్చారో, పుష్ప కూడా హిట్ అయ్యింది కాబట్టి ఈ వీకెండ్ తర్వాత ఆ నిర్మాతలే వచ్చి ఇంకో 200 కోట్లు బన్నీకి ఇచ్చి వెళ్తారే తప్పితే బన్నీ 100 కోట్లు వెనక్కి ఇచ్చిన దాఖలాలు ఉండవు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.